ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 8వ తేదీ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం ఏ సమయంలో చేయకూడదు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగ వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం రాత్రి 10:39 చంద్రాస్తమయం మార్చి 9వ తేదీ ఉదయం 9:59 ఈరోజు తిథి పంచమి రాత్రి 9:11 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువము ఉదయం 7:03 వరకు ఉంటుంది. కరణం కౌలవ ఉదయం 8:11 వరకు ఉంటుంది. తదుపరి తైతుల రాత్రి 9:11 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 7:44 నుండి 9:31 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 6:23 నుండి 8:10 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు రంగపంచమి. శుభ ముహూర్తాలు ఈ రోజు పెళ్లి చూపులకు, వివాహానికి, సాధారణ పనులకు, వ్యాపార ప్రారంభానికి, ప్రయాణాలకు, చిన్నపాటి పూజలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట, ఎవరు శాశ్వతం కాదు, అందుకే ప్రతి క్షణాన్ని ప్రేమించు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.